పాలకుల వివక్ష ప్రజలకు పెను శాపం అవుతోంది. బడుగు బలహీన వర్గాల జీవితాల్ని అధోగతి పాల్చేస్తోంది. మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ఎగతాళి చేస్తుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందా? ప్రకాశం జిల్లా యాచవరం గ్రామంలో దళితులకు పట్టిన గతే దీనికి నిదర్శనం. దీనిపై మా ప్రతినిధి జోయల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఇది ప్రకాశం జిల్లాలోని యాచవరం గ్రామం. కంభం చెరువుకు సమీపంలో ఉండే ఈ గ్రామంలో దళితుల జనాభా కాస్త ఎక్కువే ఉంటుంది. అందరూ కష్టపడి పొట్టపోసుకునేవారే. సమీపంలోని కొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కొందరు దళితులు సాగులోకి తెచ్చుకున్నారు. కానీ స్థానికంగా ఉండే అగ్ర కులాల్లోని కొందరికి ఇది నచ్చలేదు. ఈ భూమి మీది కాదు, మాది, మా పూర్వీకులదంటూ లాక్కున్నారు. ఎంతో కష్టపడి కొండ ప్రాంతాన్ని చదును చేసి భూమిని సాగులోకి తెస్తే ఇప్పుడు అగ్రకులాల వారు లాక్కున్నారంటూ రైతు రామలింగయ్య ఆవేదన చెందుతున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి బోయపాటి రామనాయుడు, సన్నాపు పెద్దరామయ్య. అతను ఈ ఊరినే సార్ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కేవలం మా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళనే కాదు, ఇప్పుడైతే కేవలం మా మీదనే తిరగబడి మేం కష్టం చేసుకున్న పొలం మీద మరి ఈరోజు మాది అని ఇక్కడ అడవి జంతువులతో ఉన్న భూమిని మేము ఏదో మా ఉపాధి కోసము, మా జీవనోపాధి కోసం మేము కష్టపడి మాకు పొలాలు లేక ఈ పొలం మీదకి వచ్చి ఇక్కడన్నా జీవనోపాధి కలిగించుకొని బ్రతుకుదామనుకుంటే ఇది కూడా లేకుండా చేసి మరి అన్యాయంగా మరి మా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడుతూ మరి ఇది మేము చేసుకున్న కష్టమైన పొలంలో అతని పైరేసిండు సార్. ఈ జామాయిలు వేసినాడు సార్. ఈ రైతు పేరు రాములు. ఊరికి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో 7 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన స్థానిక అగ్రకులాలకు చెందిన కొందరు రైతు రాముల్ని వ్యవసాయం చేసుకోనీయలేదు. ఎమ్మెల్యేని ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయిందని రాములు వాపోతున్నారు. బోయపాటి పెదరామయ్య అంట సార్. ఆయన మాది, మా పెద్దల తరం నుంచి మేము చేస్తున్నాము, ఇది మాకు వచ్చేది మీకెందుకు వచ్చేది రా అని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇది ఆపు చేసింది సార్. మేము కొట్టుకుంటుంటే ఏం సాయం చేయలేదు సార్. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మాట్లాడితే మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు సార్. ఆయన ఏం పట్టించుకోలేదు సార్. వీళ్ళు బోయపాటి రామయ్య అంటే ఆయన మాకు ఇది ఆపు చేసి కేసు దాకా పోయింది సార్. మేము అక్కడ కూడా పోయి వచ్చినాము. ఇంకా తర్వాత మేము బాగు చేసుకుంటున్నాం సార్. ఇది మాకు సహకరించమని కోరుకుంటున్నాం. ఎప్పుడు అడిగినా సరే న్యాయం చేస్తామంటూ జాప్యం చేస్తున్నారు. ఈ సమయంలో వీరిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది పీపుల్స్ యాక్షన్ ఫోరం అనే సంస్థ. మాకు పీపుల్స్ యాక్షన్ ఫోరం అనేటువంటి వ్యవస్థ మాకు సహకారంగా ఉండి మమ్మల్ని ఈ పొలం ఇంత చదును చేసుకునే స్థితి వరకు మాకు అండగా నిలబడి దగ్గర ఒక ధైర్యాన్ని ఇస్తూ మరి ఈ పేదల భూములు పేదలకు చెందాలి, పేదలకు సంబంధించిన న్యాయం జరగాలని చెప్పేసి మాకు అన్ని రకాలుగా సహకరిస్తూ మరి ఇక్కడ మాకు ఆ వ్యవస్థ అనేది పూర్తి ధైర్యాన్ని ఇవ్వడం వల్లనే మేము ఇక్కడ సాగు చేసి కొన్నేళ్ల నుంచి పైరు వేస్తా ఉన్నాము. ప్రకాశం జిల్లా యాచవరం గ్రామంలోని దళిత కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఈ మహిళ పేరు మరియమ్మ. విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్తో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితం కావాల్సొచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని మరియమ్మ వాపోతోంది. కరెంటు కాలుతుంటే బయటకు వచ్చాను, వచ్చుంటే కాలుతుంటే ఇంకెవరు నన్ను బ్రాహ్మణులే నన్ను తీసుకుపోయి ఏళ్ళు తీసేసారు. ఏళ్ళు మొత్తం కాలిపోయింది, తీసేయాలని డాక్టరు చూసినమ్మట తీసేయాలని చెప్పిండు. 60,000 అప్పయింది సార్. అప్పయింది, చాలా అప్పయింది. చదువు రానివారే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం ఇక్కడ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మనం చూస్తున్న ఈ యువకుని పేరు రాజ్ కుమార్. దళిత కుటుంబానికి చెందిన రాజ్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ఇతనికి వివాహమైంది. పెళ్లి రోజు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకుంటే దాన్ని చూసి అగ్రకులాల్లోని కొంతమంది భరించలేకపోయారని వీధి లైట్లు తీయించేసి ఇబ్బంది పెట్టారనేది రాజ్ కుమార్ ఆవేదన. ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. రీసెంట్గా జనవరి 3కి నా మ్యారేజ్ అయింది. అయితే మ్యారేజ్ పెద్దల మేరకు ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అయితే అదే రోజుగా ఇక్కడ ఊరేగింపు ఊళ్ళో నుండి రావాల్సి ఉండే. అప్పుడు అవమానకరంగా అంటే ఇండైరెక్ట్గా చేసి వీధి లైట్లన్నీ ఆఫ్ చేయడము జరిగింది. అదొకటి కుల వివక్షణ అనేది ఇక్కడ ఖచ్చితంగా 100కి 100% షూర్ ఉన్నట్టు చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్గానే ఇట్లా లైట్లు ఆఫ్ చేయటం ఒకటి. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఊరేగింపు వెళ్తేనే పెళ్లి చేసుకోవాలా, నడుచుకుంటూ కూడా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇట్లాగనే ఇంతకుముందు కూడా ఒకసారి పెళ్ళి అయ్యిండే. అట్లా బై మిస్టేక్ ఏదో జరిగి
చనిపోయింది, ఇక్కడ ఇతను కూడా ఎన్నాళ్ళు సంసారం చేస్తాడు, ఈయన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడా, ఇలా చేయటము వీళ్ళకి మంచిదేనా అని వివక్షణ వాళ్ళ మనసులో పెట్టుకొని ఎత్తిపొడుపు మాటలతోటి బాధించడం ఇక్కడ గమనించవచ్చు. పైకి మాత్రం దళితుల సంక్షేమం కోసం ఏమేమో చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం వివక్ష చూపుతోందని ప్రకాశం జిల్లా యాచవరం దళితులు వాపోతున్నారు. ప్రభుత్వ ద్వంద్వ విధానం పట్ల ప్రజలు విసిగిపోయారని అంటున్నారు పీపుల్స్ యాక్షన్ ఫోరం నిర్వాహకులు డాక్టర్ సురేష్.